హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి దేశంలో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణను దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం ప్రారంభించిన 2 ఇనిషియేటివ్స్, 2 ప్రోగ్రామ్స్ వార్తలు నిలిచాయి. అందులో ఒక ప్రోగ్రాము సంభవ్ ఇనిషియేటివ్, సంభవ్, అండ్ సెకండ్ ఇనిషియేటివ్ వచ్చేసి స్వాలంబన్. ఈ 2 ఇనిషియేటివ్స్ నేమ్స్ గుర్తుంచుకోండి. ఇటీవల వార్తలు నిలిచిన భారత ప్రభుత్వం ప్రారంభించిన సంభవ్ మరియు స్వాలంబన్ ఇనిషియేటివ్స్ యొక్క పర్పస్, ఉద్దేశం ఏంటంటే ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణకి సంబంధించి అని గుర్తుంచుకోండి. భారత ప్రభుత్వం ప్రారంభించింది అంటున్నాను. భారత ప్రభుత్వానికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ వారు, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్స్ ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా భారతదేశంలో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణకి సంబంధించి అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఇక్కడ ఈ టాపిక్ కి సంబంధించి ఇటీవల మనం డిస్కస్ చేసిన కొన్ని గణాంకాలను లింక్ చేద్దాం. సో ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంత మొత్తంలో ప్లాస్టిక్ ఉత్పత్తి జరుగుతుంది, ఏ రకంగా నిర్వహించడం జరుగుతుంది అనే అంశాలను ప్రాతిపదిక తీసుకొని ఒక ప్రముఖ సంస్థ, ఆ సంస్థ అమెరికాకి సంబంధించింది. ఆ సంస్థ పేరు ఏంటంటే నేషనల్ అకాడమీస్ ఆఫ్ సైన్సెస్, మెడిసిన్ అండ్ ఇంజనీరింగ్. నేషనల్ అకాడమీస్ ఆఫ్ సైన్సెస్, మెడిసిన్ అండ్ ఇంజనీరింగ్, అమెరికాకి సంబంధించిన ప్రముఖ సంస్థ. ఈ సంస్థ వారు గడిచిన ఒక 1 మంత్ బ్యాక్, మనం ఆల్రెడీ ఈ టాపిక్ డిస్కస్ చేసాం, 1 మంత్ బ్యాక్ కొన్ని గణాంకాలను రిలీజ్ చేయడం జరిగింది. ఆ గణాంకాలు దేనికి సంబంధించి అంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఎంత మొత్తంలో ప్లాస్టిక్ జనరేషన్, ప్లాస్టిక్ ఉత్పత్తి జరుగుతుందని చెప్పేసి. ఈ గణాంకాలు ఏం చెప్తున్నాయి అంటే 700 కోట్ల టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి జరిగిందట. అందులో జస్ట్ 9% మాత్రమే రీసైకిల్ చేయడం జరుగుతుందట. రీసైకిల్ అంటే ఏంటి? పునర్వినియోగంలోకి తీసుకురావడం జరుగుతుందట. సో ఏదైతే ప్లాస్టిక్ వేస్ట్ జనరేట్ జరిగిందో అందులో 12% ప్లాస్టిక్ వేస్ట్ ని డైరెక్ట్ గా కాల్చి పారేస్తున్నారట ప్రపంచవ్యాప్తంగా. ఈ కాల్చడం ద్వారా ప్లాస్టిక్ ని కానీ రబ్బర్ ని కానీ కాల్చడం ద్వారా చాలా హానికరమైన వాయువులు ఉంటాయి కదా, విషవాయువులన్నీ కూడా వాతావరణంలో కలుస్తాయి, అలా విషపూరితంగా మారుతున్నాయట. సో జస్ట్ గుర్తుంచుకోండి, నేషనల్ అకాడమీస్ ఆఫ్ సైన్సెస్, మెడిసిన్, ఇంజనీరింగ్, ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఎంత మొత్తంలో ప్లాస్టిక్ ఉత్పత్తి జరుగుతుంది అని చెప్పేసి కొన్ని గణాంకాలను విడుదల చేశారు. అందులో 1950 ఇయర్ నుండి 2020 సంవత్సరం వరకు దాదాపు ప్రపంచవ్యాప్తంగా 700 కోట్ల టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి జరిగిందట. అందులో 9% ని మాత్రమే రీసైకిల్ చేయడం జరుగుతుందట. అంటే పునర్వినియోగంలోకి ఆ ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాన్ని తీసుకురావడం జరుగుతుందట. అండ్ ఏదైతే ప్లాస్టిక్ వేస్ట్ జనరేట్ జరిగిందో ఇందులో 12% ని డైరెక్ట్ గా కాల్చి పారేస్తున్నారట. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ప్రతి ఏటా కూడా సముద్రంలో కలుస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలు ఎంతనట అంటే 1,000,000 టన్నుల ప్లాస్టిక్ వేస్ట్ అనేది సముద్రంలో కలుస్తుందట. సముద్రంలో కలియడం ద్వారా ఏం జరుగుతుంది? సముద్రంలో ఉండే జీవరాశులు ఏవైతే ఉంటాయి వాటిపైన దారుణమైన ప్రభావాన్ని ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు చూపిస్తున్నాయి. ఎక్కడో సముద్ర గర్భంలో, మనకు సుదూర ప్రాంతంలో ఉండే సముద్ర గర్భంలో నివసించే జంతువులు ఏవైతే ఉంటాయో వాటిని ఇటీవల కొన్ని చనిపోతే వాటిని అటాప్సీ పోస్ట్ మార్టం కనుక చేసామనుకోండి, టన్నుల కొద్ది ప్లాస్టిక్ వాటి యొక్క పొట్టల నుండి బయటకు వస్తుంది. అంటే ప్లాస్టిక్ అనేది ఎంతటి ప్రభావాన్ని చూపిస్తుందో మనకు అర్థం చేసుకోవచ్చు. అలా జీవరాశుల పైన కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. అండ్ ప్లాస్టిక్ వేస్ట్ అనగానే మనకు ఇటీవల భారత ప్రభుత్వం సింగిల్ యూజబుల్ ప్లాస్టిక్స్ అన్నిటినీ కూడా నిషేధాన్ని చేస్తున్నామని చెప్పేసి ప్రత్యేక ప్రకటన చేస్తుంది. భారతదేశంలో ఆల్రెడీ సిక్కిం రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ యూజబుల్ ప్లాస్టిక్స్ పైన నిషేధాజ్ఞలు విధిస్తూనే ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ఏదైతే ఉంటుందో వీటన్నిటిపైన కూడా నిషేధాజ్ఞలు విధిస్తుంది. అండ్ ఇటీవల కాలంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్ బ్యాగులు కానివ్వండి, ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా తమిళనాడుని తీర్చిదిద్దాలని చెప్పేసి మీందు మంజపై అనే ఒక ప్రత్యేకమైన అంశంతో వార్తలు నిలిచింది తమిళనాడు రాష్ట్రం. అంటే ఏంటంటే వారి సంస్కృతిలో భాగమైన ఎల్లో కలర్డ్ బ్యాగ్స్ ని ప్రోత్సహిస్తున్నారు. అండ్ మనం లాస్ట్ 2 days బ్యాక్ కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ జ్యూట్ బ్యాగ్స్ ఏవైతే ఉంటాయో జ్యూట్ బ్యాగ్స్ తయారీ పైన ట్రాన్స్జెండర్లకు శిక్షణ ఇస్తుంది అని చెప్పేసి దీని యొక్క పర్పస్ కూడా చెప్పాను. ప్లాస్టిక్ బ్యాగ్స్ ఏవైతే ఉంటాయో, సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ ఏవైతే ఉంటాయో వాటికి అడ్డుకట్ట వేయాలి అని చెప్పేసి, అట్ ద సేమ్ టైం ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఇలాంటి అంశాలు లింక్ చేసుకోండి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో కళ్యాణ్ డాంబోలి మున్సిపల్ కార్పొరేషన్ వారు
ప్లాస్టిక్ వ్యర్థాలు ఏవైతే ఉంటాయో వాటిని కలెక్ట్ చేసి తీసుకొస్తే ఆ మున్సిపల్ కార్పొరేషన్ తీసుకొచ్చి వస్తే ఏం చేస్తారంటే ఫుడ్ కూపన్స్ ఇస్తారు, ఆహారపు టోకెన్లు అని చెప్పేసి. ఇలాంటి అంశాలను ప్రత్యేకంగా లింక్ చేసుకోండి. ప్లాస్టిక్ అనేది ఎంత ప్రమాదకరం అంటే మానవుడి పైన కార్సినోజెనిక్ ఎఫెక్ట్ చూపిస్తుంది. కార్సినోజెనిక్ ఏజెంట్స్ అనేవి ప్లాస్టిక్లో ఉంటాయి. కార్సినోజెనిక్ అంటే మానవుడిలో క్యాన్సర్ కారకాలు అన్నట్టు, క్యాన్సర్ని కలగజేసేవి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ప్లాస్టిక్లో ఉంటాయి. సో ఇలాంటి ప్లాస్టిక్ని దృష్టిలో ఉంచుకొని తరచూ భారత ప్రభుత్వం కానివ్వండి అండ్ స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, ఇటీవల ఎన్సీసీ నేషనల్ క్యాడెట్ కార్ప్స్ వారు కూడా పునీత్ సాగర్ అభియాన్ అని చెప్పేసి సముద్ర ప్రాంతం ఏవైతే ఉంటాయో కోస్టల్ ఏరియాస్లో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణకి సంబంధించి ప్రత్యేకమైన ఇనిషియేటివ్తో వార్తలు నిలిచారు. అలాంటిదే ఈరోజు భారత ప్రభుత్వం సంభవ్ స్వాలంబన్ అని చెప్పేసి 2 ప్రోగ్రామ్స్ ని ఇనిషియేట్ చేయడం జరిగింది. భారతదేశంలో ముఖ్యంగా ఎంఎస్ఎంఈ సెక్టార్, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉంటాయో వాటి నుండి ఉత్పత్తి అవుతున్న ప్లాస్టిక్ ఏదైతే ఉంటుందో వాటిని మేనేజ్ చేయడానికి, నిర్వహించడానికి అని గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఎంఎస్ఎంఈ ఆధ్వర్యంలో ప్రారంభమైన సంభవ్ స్వాలంబన్ ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఒక సమ్మిట్, అదేంటంటే ప్లాస్టిక్ రీసైక్లింగ్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనే ఒక సమ్మిట్. ఆ సమ్మిట్లో ఎంఎస్ఎంఈ వారు ఈ ప్రోగ్రామ్ని విడుదల చేయడం జరిగింది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం ఐటీబీపీ కేంద్ర బలగాలు అని చెప్పొచ్చు. ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్సెస్, ఇండో టిబెటన్. ఈ బలగాలు ఎక్కడ ఉంటాయి? సరిహద్దు వద్ద రక్షణ వలయంలో ఉంటారు. మనకు బిఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని, వికాస్ బెటాలియన్ అని, అస్సాం రైఫిల్స్ అని, ఐటీబీపీ అని, సిఐఎస్ఎఫ్ అని, సిఆర్పిఎఫ్ అని రకరకాల కేంద్ర ప్రభుత్వ బలగాలు ఉంటాయి, కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే బలగాలు. అందులో ఐటీబీపీ అనగానే ఇండియా చైనా సరిహద్దులో పనిచేస్తారు అన్నట్టు. సో అలా ఐటీబీపీ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ వారు నిన్నటి రోజున దేశ్కి హిఫాజత్ అండ్ దేశ్ కి రక్షా, దేశ్ కి హిఫాజత్, దేశ్ కి రక్షా ఆర్ సురక్ష అనే ఒక ఇనిషియేటివ్ తో వార్తలు నిలిచారు. దేశ్ కి హిఫాజత్, దేశ్ కి సురక్ష అంటే అర్థం ఏంటంటే ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్సెస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాదాపు ఈ రోజు నుండి ప్రారంభమైంది, రానున్న 1 వీక్ పాటు కూడా ఇండో టిబెటన్, ఈ ఇండియా టిబెట్ సరిహద్దుల ప్రాంతంలో ఐటీబీపీ ఉంటారు కదా, ఈ సరిహద్దుల్లో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో రిమోట్ ఏరియాలో నివసించే యువత ఎవరైతే ఉంటారో వారికి సెల్ఫ్ డిఫెన్స్ పైన ప్రత్యేకమైన శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్వీయ రక్షణ అంటారు కదా, ఎవరైనా అనుకోకుండా మన మీద దాడి చేశారనుకోండి, అనుకోని ప్రమాదం తలెత్తినప్పుడు మనకు మనం పోరాడే విధంగా అలా సెల్ఫ్ డిఫెన్స్ పైన ఐటీబీపీ పోలీసులు యువతకి ప్రత్యేకమైన నైపుణ్యాన్ని, శిక్షణనిచ్చే కార్యక్రమమే దేశ్ కి హిఫాజత్, దేశ్ కి సురక్ష ఆర్ రక్ష అని చెప్పేసి ఇనిషియేటివ్తో వార్తలు నిలిచారు. మొదటి విడతగా ఈ సరిహద్దులు ఏవైతే ఉంటే ఐటీబీపీ సరిహద్దుల్లోని చాలా రిమోట్ ఏరియాస్, ఇక బౌండరీ మన బార్డర్ దగ్గర ఉన్న ప్రాంతాల్లోని యువతకి ఇస్తున్నారు. ఆ తర్వాత సరిహద్దు ప్రాంతాల్లో మొత్తం కూడా దీన్ని విస్తరిస్తామని చెప్పేసి ప్రత్యేక ప్రకటన చేశారు. ఐటీబీపీకి సంబంధించి ఈ సెంటెన్స్ గుర్తుంచుకోండి సరిపోతుంది. దేశ్ కి హిఫాజత్, దేశ్ కి సురక్ష. అండ్ ఎక్సర్సైజ్ మిలాన్ 22 మరొకసారి వార్తలు నిలిచింది. గడిచిన ఫిబ్రవరి 25వ తేదీన మనం ఈ టాపిక్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో మార్చి 4వ తేదీన అద్భుతంగా ముగింపు వేడుకలు కూడా చోటు చేసుకున్నాయి. అలా ఈరోజు వార్తలు నిలిచింది. సో గడిచిన ఫిబ్రవరి 25 నుండి మార్చి 4 వరకు అంటున్నాను. ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టాపికే కాదు, వార్తలు నిలుస్తున్న ఎక్సర్సైజెస్ ఏవైతే ఉంటాయో ఆర్మీ కానివ్వండి, నావల్ కానివ్వండి, ఎయిర్ ఫోర్స్కి సంబంధించి కానివ్వండి, వార్తలు నిలుస్తున్న విన్యాసాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో ఇక్కడ ఎక్సర్సైజ్ మిలాన్ ఇనిషియేటివ్ ఏదైతే ఉంటుందో ఎక్కడ ప్రారంభమైంది అంటే మనకు వైజాగ్, విశాఖపట్నం వేదికగా ఫిబ్రవరి 25వ తేదీన ప్రారంభమైంది. మరి ఈ సంవత్సరం ఈ ఎక్సర్సైజ్ మిలాన్ యొక్క థీమ్, ఇతివృత్తం ఏంటంటే కొమారాడరీ, కొహెషన్ అండ్ కొలాబరేషన్. కొమారాడరీ అంటే కామ్రేడ్ అంటే మిత్రుడు, స్నేహితుడు అన్నట్టు. సో స్నేహపూర్వక సంబంధాల్లో భాగంగా దేశాలతో, మన సరిహద్దు దేశాలు కానివ్వండి, నావల్గా రిలేషన్ ఉన్న దేశాలతో కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా నావల్ పరంగా మా మధ్య సహకారం ఉందని చెప్పేసి ఆల్మోస్ట్ మోర్ దాన్ 40 కంట్రీస్ ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. 40 కంట్రీస్. ఇది నావల్ ఎక్సర్సైజ్ అని గుర్తుంచుకోండి, నావల్ ఎక్సర్సైజ్. ఎందుకంటే ఇండియన్ నేవీ వారు నిర్వహించే
వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ నావల్ ఎక్సర్సైజ్ మిలాన్. ఇందులో దాదాపు 40 దేశాలు పార్టిసిపేట్ చేసాయంటే అతిశయోక్తి కాదు. సో ఇవి వేదిక ఎక్కడ మనకు వైజాగ్ వేదికగా మొదటిసారి చరిత్రలో ఎప్పుడు ఇవి ప్రారంభమైనాయి అంటే 1995 ఇయర్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విన్యాసాలు ఏవైతే ఉంటే ప్రత్యక్షంగా పార్టిసిపేట్ చేసి మరీ తిలకించడం జరిగింది. ఆ రోజు కూడా మీకు డిస్కస్ చేశాను. జస్ట్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఈ టాపిక్కి సంబంధించి ఎక్సర్సైజ్ మిలాన్ 2022 థీమ్ గుర్తుంచుకోండి, లొకేషన్ గుర్తుంచుకోండి. మోర్ దాన్ 40 కంట్రీస్ ఆర్గనైజ్డ్ ఆర్ హోస్టెడ్ బై ఎవరు ఆతిథ్యం ఇచ్చారంటే ఇండియన్ నేవీ ఆతిథ్యం ఇచ్చే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆర్ బిగ్గెస్ట్ నావల్ ఎక్సర్సైజ్ అని గుర్తుంచుకోండి. ఇందులో 2 విడతలుగా జరిగింది. ఫస్ట్ ఏంటంటే నావెల్ వర్షన్ అని చెప్పేసి ఇవన్నీ మనకు అవసరం లేదు, జస్ట్ థీమ్ గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ వీటితో పాటు ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన మనం డిస్కస్ చేసిన ఈస్టర్న్ బ్రిడ్జ్ 6th ఎక్సర్సైజ్ ఇండియా ఒమన్కి సంబంధించి కానివ్వండి, అండ్ ఇటీవల ధర్మా గార్డియన్ అని చెప్పేసి ఇండియా జపాన్కి సంబంధించి కానివ్వండి, అండ్ భారత్ వైదొలిగిన ఒక విన్యాసం ఇటీవల వార్తలు ఇచ్చింది కోబ్రా వారియర్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి యూకే వాడింగ్టన్ వేదికగా జరగనున్న ఈ విన్యాసాలు ఏవైతే ఉంటాయో అందులో ఐఏఎఫ్కి సంబంధించి తేజాస్ పార్టిసిపేట్ చేస్తుందని డిస్కస్ చేసాం. కానీ ప్రస్తుతం చోటు చేసుకున్న పరిస్థితుల కారణంగా భారత్ వైదొలిగింది. వీటన్నిటిని కూడా లింక్ చేస్తూ చూడండి. అండ్ నెక్స్ట్ డిఫెన్స్ ఎక్స్పో 2022ని వాయిదా వేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం వార్తలు ఇచ్చింది. డిఫెన్స్ ఎక్స్పో వాయిదా అంటున్నాను. యాక్చువల్గా మార్చ్ 11th నుండి మార్చ్ 13th వరకు జరగాలి. సో కాకపోతే ఎందుకు వాయిదా వేస్తున్నారంటే యాక్చువల్లీ ఇది ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. ఈ సంవత్సరం ఏదైతే ఉంటుందో మార్చ్ 10th ఆర్ 10th రోజు ఏంటంటే ఓపెనింగ్ సెరమనీ, 11th నుండి ప్రత్యేకంగా ఎగ్జిబిషన్ అనేది జరుగుతుంది. సో వీటిని వాయిదా వేస్తున్నాం అని చెప్పారు. కారణం ఏంటంటే లాజిస్టిక్స్ ఇంపోర్ట్స్ అనేవి ప్రస్తుతం ప్రభావానికి గురయ్యాయి. లాజిస్టిక్స్ ఏవైతే ఉంటాయో అంటే ఈ డిఫెన్స్ ఎక్స్పో ఇది ఒక ఎగ్జిబిషన్, ఒక ప్రదర్శన. డిఫెన్స్ రంగానికి సంబంధించి వివిధ దేశాలు పార్టిసిపేట్ చేస్తాయి. వివిధ దేశాలకి సంబంధించి డిఫెన్స్లో ఉపయోగపడే యుద్ధ ట్యాంకులు కానివ్వండి, రైఫిల్స్ కానివ్వండి, వీటన్నిటిని కూడా ఇందులో ప్రత్యేకంగా మనకు చూపించడం జరుగుతుంది అన్నట్టు. అలాంటి డిఫెన్స్ ఎక్స్పో ఈసారి వేదికగా మనకు గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ వేదిక అని చెప్పేసి ఇప్పటికే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు దీనికి సంబంధించిన లోగోని కానివ్వండి ఇవన్నీ ఆవిష్కరించారు. కాకపోతే ఏంటంటే ప్రస్తుతం చోటు చేసుకున్న రష్యా యుక్రెయిన్ క్రైసిస్ కారణంగా లాజిస్టిక్స్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ పైన ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి ఈ ఎక్సర్సైజ్ లేదా ఎగ్జిబిషన్ డిఫెన్స్ ఎక్స్పోని వాయిదా వేస్తున్నట్టుగా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ కలియట్టం ఫెస్టివల్ వార్తలు నిలిచింది. కలియట్టం ఫెస్టివల్ జస్ట్ గుర్తుంచుకోండి. ఇటీవల వార్తలు నిలిచిన కలియట్టం ఫెస్టివల్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే కేరళ రాష్ట్రం. సో కేరళ రాష్ట్రం కానీ కొన్ని కర్ణాటకలోని సరిహద్దు ప్రాంతాలు, కేరళతో సరిహద్దు పంచుకుంటున్న కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ కూడా కొన్ని సందర్భాల్లో ఇది న్యూస్లో నిలుస్తుంది. సో కలియట్టం ఫెస్టివల్ ఏదైతే ఉంటుందో అనగానే కేరళనే గుర్తుంచుకోండి. ప్రతి ఏటా కూడా మనం చూడడం జరుగుతుంది మార్చి మాసంలో కలియట్టం ఫెస్టివల్ యొక్క ప్రత్యేకత. యాక్చువల్గా ఇందులో ఒక రిచువల్ డ్యాన్స్ అనేది ఉంటుంది. ఆ రిచువల్ డ్యాన్స్ పేరు ఏంటంటే తెయ్యం డ్యాన్స్. తెయ్యం సో చాలా ఇంపార్టెంట్ వర్డ్ గుర్తుంచుకోండి. తెయ్యం పర్ఫార్మెన్స్ అనేది ఏ రాష్ట్ర సంస్కృతిలో భాగం అంటే కేరళ రాష్ట్రం. సో తెయ్యం అనేది ఒక రిచువల్ డ్యాన్స్ అన్నట్టు ఆభరణాలు వేసేసుకొని రిచువల్ ప్రదర్శిస్తున్నట్టుగానే ప్రదర్శించే ఒక ప్రత్యేకమైన నృత్యం. ఈ తెయ్యం డ్యాన్స్లో కూడా 456 వెరైటీస్ ఉంటాయి, 456 తెయ్యమ్స్ ఉంటాయి. అందులో దేవకూతు తెయ్యం అనేది ఇంపార్టెంట్, అంటే ఒక రకం అన్నట్టు. దేవకూతు తెయ్యం అనేది పురుషులు ప్రదర్శించరు, మహిళలు మాత్రమే ప్రదర్శించడం జరుగుతుంది. మిగతా తెయ్యమ్స్ అన్నిటిని కూడా పురుషులు ప్రదర్శిస్తారు. సో ఇదంతా మనకు అవసరం లేదు. కలియట్టం ఫెస్టివల్ అనేది ఎవ్రీ ఇయర్ న్యూస్లో నిలుస్తుంది. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలోని కన్నూర్ ప్రాంతం కానివ్వండి, మరియు కాసర్గోడ్ ప్రాంతంలో కానివ్వండి, ప్రతి ఏటా కూడా అంగరంగ వైభవంగా టెంపుల్ కాంప్లెక్సెస్లో జరిగే ఒక రిచువలిస్టిక్ పర్ఫార్మెన్సెస్, డ్యాన్స్, నృత్య ప్రదర్శనలను గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ టు ద పాయింట్ ఈ అంశం పైన ఫోకస్ చేస్తారు. ఇటీవల వార్తలు నిలిచిన కలియట్టం ఫెస్టివల్ అనగానే కేరళ అని గుర్తుంచుకోండి. ఇక్కడ రిచువల్స్, డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అనేది అద్భుతంగా చాలా మందిని ఆకర్షించడం జరుగుతుంది. అండ్ దీంతో పాటు ఇటీవల కేరళ రాష్ట్రానికి సంబంధించి మనం డిస్కస్ చేసిన అన్ని అంశాలు లింక్ చేసుకోండి. అండ్ ఫెస్టివల్ విషయానికి వస్తే జమ్మూ కాశ్మీర్కి సంబంధించి లాస్ట్ 2 days బ్యాక్ హెరాత్ ఫెస్టివల్ గురించి మనం డిస్కస్ చేశాము. సో ఫెస్టివల్ ఆఫ్ హరా అని చెప్పేసి. అండ్ ఇటీవల లోసార్ ఫెస్టివల్ అండ్ హెమిస్ ఫెస్టివల్ ఆఫ్ లడఖ్కి సంబంధించి సోలంగ్ ఫెస్టివల్ ఆఫ్
అరుణాచల్ ప్రదేశ్. అండ్ ఇటీవల కాలంలో మనము గర్భదీప నృత్యం అని చెప్పేసి గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి, అంబుబాచి మేళా ఆఫ్ అస్సాం రాష్ట్రము, అండ్ రజపర్బ అని చెప్పేసి ఒడిషా రాష్ట్ర సంస్కృతిలో భాగం, ఫెస్టివల్ ఆఫ్ ఎర్త్ గాడెస్ అని చెప్పేసి ఇలాంటి అంశాలు ఏవైతే ఉంటాయో మనం వార్తలు నిలిచిన ఫెస్టివల్స్ అన్నిటిని కూడా కవర్ చేస్తున్నాం. వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. జమ్మూ కాశ్మీర్కి సంబంధించి చాలా ఫెస్టివల్స్ వార్తలు నిలుస్తున్నాయి. కంచోత్ ఫెస్టివల్ అని, బొంగస్ వ్యాలీ ఫెస్టివల్ అని, ఇలాంటి ఫెస్టివల్స్ అన్ని ఏవైతే మనం డిస్కస్ చేసాం వాటిని ఒక చార్ట్ రూపంలో ప్రిపేర్ అవ్వండి. సో కలియట్టం ఫెస్టివల్ కేరళ రాష్ట్రానికి సంబంధించి తెయ్యం డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అనేవి ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ డాక్టర్ కోర్సెస్కి సంబంధించి సో ఎంబీబీఎస్ డాక్టర్స్ అంటాం కదా. సో ఎంబీబీఎస్ కోర్సెస్ని మనము వైద్య కళాశాలలో మాత్రమే ఆఫర్ చేస్తూ ఉంటాయి. సో ఈరోజు అంశం ఏంటంటే తరచూ వార్తలు నిలుస్తున్న ఐఐటీలు ఏవైతే ఉంటాయో ఐఐటీల్లో కూడా రానున్న రోజుల్లో ఎంబీబీఎస్ కోర్సులను మనం చూడబోతున్నాం. IITs are going to offer MBBS courses అని చెప్పేసి క్వశ్చన్ మార్క్తో ఈరోజు అన్ని పత్రికల్లో కూడా ప్రధానంగా ఒక అంశం కవర్ అయింది. అంటే IIT ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటే బీటెక్ కానివ్వండి, టెక్నికల్ ఫీల్డ్కి సంబంధించి అందించే కోర్సెస్ ఏవైతే ఉంటాయో IITsలో అతి త్వరలో MBBS కోర్సెస్ని కూడా ప్రవేశపెడతామని చెప్పేసి దానికి సంబంధించిన డ్రాఫ్ట్ గైడ్లైన్స్ ఏవైతే ఉంటాయో ఇటీవల యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వారు గడిచిన శనివారం రోజున విడుదల చేయడం జరిగింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అంటే భారతదేశంలో యూనివర్సిటీస్కి సంబంధించి గైడ్ లైన్స్, నియమ నిబంధనలు విడుదల చేసే ఒక ప్రముఖ సంస్థ. ఇటీవలే జగదీష్ కుమార్ గారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మన తెలుగు వ్యక్తి యూజీసీకి సంబంధించి హెడ్గా చైర్మన్గా విధులు నిర్వర్తిస్తున్నారు. సో ఏమని చెప్తున్నారంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు ఇప్పటి వరకు భారతదేశంలో అద్భుతమైన సాంకేతిక విద్యను అందిస్తున్నాయి. అలాంటి ఐఐటీలు రానున్న రోజుల్లో విదేశాల్లో కూడా మనం చూడబోతున్నాం. ఇటీవలే మొట్టమొదటి ఐఐటి విదేశాల్లో ఏర్పాటు కాబోతుంది అని చెప్పేసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గురించి మనం డిస్కస్ చేసాం. ఇండియా యుఏఈ సంబంధాలకు సంబంధించి సెపా అగ్రిమెంట్ అని చెప్పేసి. సో అలా ఐఐటీల్లో రానున్న రోజుల్లో వైద్య శాస్త్రాన్ని కూడా ఆఫర్ చేయడానికి డ్రాఫ్ట్ గైడ్లైన్స్, దిస్ ఈజ్ నాట్ ఫైనల్, డ్రాఫ్ట్ గైడ్లైన్స్ కనుక ఆమోదం పొందడం జరిగిందనుకోండి, భారత ప్రభుత్వం కూడా ఓకే చేసింది అనుకోండి, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారు యాక్సెప్ట్ చేసేస్తే ఐఐటీల్లో కూడా ఎంబీబీఎస్ కోర్సెస్ని మనం అతి త్వరలో చూడబోతున్నాం. అలా ఐఐటీలకు సంబంధించి మరొక అంశాన్ని ఇక్కడ యాడ్ చేసుకోండి. అండ్ ఇప్పటి వరకు ఐఐటీ అంటేనే టెక్నాలజీకి సంబంధించిన ఎడ్యుకేషన్. అండ్ ఐఐటీలతో పాటు మనకు శివ నాడార్ యూనివర్సిటీ కానివ్వండి, ఓపీ జిందాల్ యూనివర్సిటీలు కానివ్వండి, ఇలాంటివి, మరియు జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఇలాంటి టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇచ్చే యూనివర్సిటీస్లో కూడా ఎంబీబీఎస్ కోర్సెస్ని ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి డ్రాఫ్ట్ గైడ్లైన్స్ విడుదల చేస్తున్న యూజీసీ. అండ్ ఇటీవల కాలంలో ఐఐటీలకు సంబంధించి మనం డిస్కస్ చేసిన అన్ని అంశాలు లింక్ చేసుకోండి. తరచూ ఐఐటి హైదరాబాద్ వార్తలు నిలుస్తుంది. హైడ్రోజెల్ అనే అంశం కానివ్వండి, ఇటీవల కాలంలో సుజుకి ఇన్నోవేషన్ ప్లాంట్ అని చెప్పేసి విదేశాల్లో ఏర్పాటైన మొట్టమొదటి సుజుకి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆర్ ఇన్నోవేషన్ ప్లాంట్ అనగానే హైదరాబాద్ గుర్తుకు రావాలి. అండ్ ఇటీవల హైదరాబాద్ ఐఐటి దేశంలోనే మొట్టమొదటి బయోబ్రిక్ బేస్డ్ హౌస్ని నిర్మిస్తూ వార్తలు నిలిచింది. అండ్ వీటితో పాటు మిగతా అంశాలన్నిటి లింక్ చేసుకోండి. అండ్ ఐఐటి మద్రాస్ విషయానికి వస్తే శాస్త్ర మ్యాగజిన్ గురించి మనం డిస్కస్ చేసాము. ఆక్వా మ్యాప్ అని చెప్పేసి ఫిషరీ సెక్టార్కి సంబంధించి, అండ్ దేశంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ కాంక్రీట్ హౌస్ని నిర్మిస్తూ వార్తలు నిలిచింది మనకు ఐఐటి మద్రాస్. అండ్ ప్రపంచంలోనే మొట్టమొదటి మోటారైజ్డ్ వీల్ చైర్ అనగానే ఐఐటి మద్రాస్. అండ్ ఇటీవల ఐఐటి బాంబే కూడా తరచూ వార్తలు నిలుస్తుంది. ఐఐటి బాంబే అనగానే క్యానన్ గన్స్, యాంటీ క్యానన్ గన్స్, యాంటీ హెయిల్ గన్స్ అని చెప్పేసి నానో స్నిఫర్, వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ మైక్రో సెన్సార్ బేస్డ్ నానో స్నిఫర్ సంబంధిత అంశంతో ఐఐటి బాంబే. అండ్ ఐఐటి కాన్పూర్ ఆర్టిఫిషియల్ హార్ట్ని ఇటీవల సృష్టిస్తూ వార్తలు నిలిచింది. అండ్ దివ్యాంగులు కంటి చూపు సమస్యతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉంటారో వారి కోసం టచ్ సెన్సిటివ్ వాచ్ని సృష్టించి వార్తలు ఇచ్చింది ఐఐటి కాన్పూర్. వీటితో పాటు ఐఐటి రోపర్ అనగానే యాంబీ ట్యాగ్ కానివ్వండి, స్మోక్లెస్ క్రిమేషన్ సిస్టమ్ కానివ్వండి, వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ ప్లాంట్ బేస్డ్ ఎయిర్ ప్యూరిఫైర్ సిస్టమ్ కానివ్వండి. వీటితో పాటు ఇటీవల కాలంలో ఐఐటి గౌహతి, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి మండి, ఐఐటి రూర్కీ అండ్ ఐఐటి బనారస్ ఇటీవల కాలంలో ఏ అంశాలు అయితే వార్తలు ఇచ్చాయో వీటి గురించి ప్రత్యేకంగా లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చైనాకి సంబంధించి ప్రముఖ నగరం బీజింగ్ పట్టణానికి ఆల్మోస్ట్ ఒక 100 మైల్స్ దూరంలో దాదాపు 40,000 సంవత్సరాల క్రితం నాటి ఒక మోడర్న్ కల్చర్ ఎక్స్కవేషన్స్లో బయటపడింది. సో ఎవిడెన్స్ ఆఫ్ 40,000 year old మోడర్న్ కల్చర్ అనెర్త్డ్ ఇన్ చైనా, ఆర్కియాలజిస్ట్ సే. అంటే ఏం లేదు,
స్టోన్ ఏజ్, నియోలిథిక్ ఏజ్ ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం కదా. మోడర్న్ కల్చర్కి సంబంధించి 40,000 సంవత్సరాల క్రితం నాటి మానవ అవశేషాలు, మానవుడు వాడిన వస్తువులు కానివ్వండి, ఆ కాలానికి సంబంధించిన సంస్కృతికి కానివ్వండి, ఒక పట్టణం యొక్క ఆనవాళ్ళనే ఇటీవల పురాతత్వ శాస్త్రవేత్తలు బీజింగ్ పట్టణానికి సమీపంలో ఆల్మోస్ట్ ఒక 100 మైల్స్ అవేలో కనుగొనడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్లో డైరెక్ట్ ఒకటే ప్రశ్న అడుగుతారు. ఇటీవల శాస్త్రవేత్తలు దాదాపు 40,000 సంవత్సరాల క్రితం నాటి మోడర్న్ ఏజ్డ్ కల్చర్ మనిషి యొక్క ఆనవాలను, సో పురాతన మనిషి యొక్క ఆనవాలను ఎక్కడ కనుగొనడం జరిగింది అని అడుగుతారు. సో చైనాకి సంబంధించి బీజింగ్ అని గుర్తుంచుకోండి. అంటే దాదాపు 40,000 సంవత్సరాల క్రితం మానవుడు ఏ రకంగా బ్రతికేవాడు, ఆ ప్రాంతంలో ఉండే పట్టణం ఏ విధమైన రూపంతో ఉండేది, అవన్నీ కూడా ఇక్కడ అనెర్త్ చేశారు ఆర్కియాలజిస్టులు. సో ఇలాంటి అంశాలు ఏవైతుంటే టు ద పాయింట్ గుర్తుంచుకోండి. ఆ తవ్వకాలు ఏమేమి బయటకు వచ్చినాయి అని చెప్పేసి ఇండియాలో గనక ఎక్స్కవేషన్స్ కనిపెడితే మాత్రం ఖచ్చితంగా చదవండి. అలా ఇండియాలో కూడా తరచూ అనెర్త్డ్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. ఇటీవల మనం బ్రహ్మ భైరవ ఐడల్స్ అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, అండ్ ఇటీవల ఇజ్రాయెల్ దేశం అయితే తరచూ వార్తలు నిలుస్తుంది. పురాతన కాలం నాటి ఆల్కహాల్ మద్యం తయారీ పరిశ్రమ, పురాతన టాయిలెట్ పరిశ్రమ అనెర్త్ అని చెప్పేసి, అండ్ ఇటీవల చైనాకి సంబంధించి డ్రాగన్ మ్యాన్ అవశేషాలు బయటపడ్డాయని చెప్పేసి, అండ్ ఇటీవల కాలంలో అనెర్తడ్ చేయబడిన అంశాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ ఢిల్లీ. సో ఢిల్లీకి సంబంధించి దేశ రాజధాని ఢిల్లీలో ఢిల్లీ టీచర్స్ యూనివర్సిటీ, ఢిల్లీ టీచర్స్ యూనివర్సిటీని ఇటీవల ఢిల్లీకి సంబంధించి ఎడ్యుకేషన్ మినిస్టర్ అండ్ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా గారు ప్రారంభించారు. సో ఢిల్లీ ప్రభుత్వం ప్రారంభించిందని గుర్తుంచుకోండి. ఢిల్లీ టీచర్స్ యూనివర్సిటీ, టీచర్స్ ఉపాధ్యాయులకు సంబంధించి. టీచర్ అనగానే మనకి ఏ కోర్సు గుర్తుకొస్తుంది? బీఈడి. సో బీఎడ్ కోర్సెస్ని ఆఫర్ చేయడం కానివ్వండి, నైపుణ్యం ఉన్న టీచర్లను తయారు చేయాలి, నైపుణ్యం ఉన్న ఉపాధ్యాయులను తయారు చేయాలని చెప్పేసి, ఉపాధ్యాయుడికి నైపుణ్యం ఉంటేనే పిల్లలకు కూడా నైపుణ్యం పెరుగుతుంది. అలా నైపుణ్యులైన ఉపాధ్యాయులను తయారు చేయడానికి ఢిల్లీలోనే మొట్టమొదటి టీచర్స్ యూనివర్సిటీని ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో ఏ కోర్సు ఆఫర్ చేస్తారంటే టీచర్లకి సంబంధించి నైపుణ్యాభివృద్ధి కోర్సులను, అండ్ టీచర్ ఎలిజిబిలిటీకి సంబంధించి మరియు బీఎడ్ కోర్సులను కానివ్వండి, టీచర్స్కి సంబంధించి అడ్వాన్స్డ్ టెక్నాలజీ కానివ్వండి, వీటన్నిటిని కూడా ఇందులో నిర్వహించడం జరుగుతుందని చెప్పేసి ఢిల్లీ ప్రభుత్వం చెప్పింది. ఇది ఢిల్లీ ప్రభుత్వం ప్రారంభించింది అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఢిల్లీ టీచర్స్ యూనివర్సిటీ. అండ్ నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 2022 సంవత్సరంలో తరచూ వార్తలు నిలుస్తున్న ఒక దేశం ఈరోజు మరొకసారి వార్తలు ఇచ్చింది. తరచూ వార్తలు నిలుస్తున్న దేశం అంటున్నాను. ఆ దేశం ఏంటంటే నార్త్ కొరియా. నార్త్ కొరియా తరచూ ఏ విషయంతో వార్తలు నిలుస్తుంది అంటే మిసైల్ ప్రయోగాలతో. ఈ రోజు కూడా ఒక మిసైల్ ప్రయోగంతో వార్తలు నిలిచింది. 2022 సంవత్సరం జనవరి 1వ తేదీ నుండి యాజ్ ఆన్ టుడే ఈ రోజు వరకు 9 మిసైల్స్ ని ప్రయోగించిన దేశంగా నార్త్ కొరియా అని గుర్తుంచుకోండి. తరచూ ఏదో ఒక మిసైల్ ప్రయోగం. చుట్టుపక్కల దేశాలన్నీ కూడా థ్రెట్ కి గురవుతున్నాయి. చుట్టుపక్కల దేశాలన్నీ కూడా చేస్తున్న ఆరోపణ ఏంటంటే ప్రమాదకరమైన మిసైల్స్ ని నార్త్ కొరియా ఇటీవల కాలంలో ప్రయోగం చేస్తుంది అని చెప్పేసి. సో గడిచిన మార్చ్ 5వ తేదీ 2022 మార్చ్ 5వ తేదీ 2022 రోజున నార్త్ కొరియా ప్రయోగించిన ఒక బ్యాలిస్టిక్ మిసైల్ ఈ రోజు వార్తలు నిలిచింది. ఈ మిసైల్ యొక్క సామర్థ్యం ఏంటంటే ఎర్త్ సర్ఫేస్ నుండి దాదాపు 570 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణిస్తూ 270 కిలోమీటర్ల దూరంలో ఉండే ఎంతటి పవర్ఫుల్ టార్గెట్ నైనా కూడా ఛేదించే సామర్థ్యం ఉన్న అధునాతనమైన బాలిస్టిక్ మిసైల్ ని నార్త్ కొరియా ఇటీవల ప్రయోగించడం జరిగింది. ఇక్కడ అధికారికంగా నార్త్ కొరియా చేసిన ప్రకటన కాదు, సౌత్ కొరియా చెప్తోంది. ఇంతటి శక్తివంతమైన మిసైల్స్ యొక్క ఉద్దేశం ఏంటి, తరచూ మిసైల్ ప్రయోగించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి చుట్టుపక్కల దేశాలన్నీ కూడా థ్రెట్ కి గురవుతున్నాయి. సో నార్త్ కొరియా బ్యాలిస్టిక్ మిసైల్ ప్రయోగం అని గుర్తుంచుకోండి. ఈ సంవత్సరం ఒకే ఏడాదిలో జస్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2.5 months అని గుర్తు, 2.5 months కూడా కాదు, జనవరి ఫిబ్రవరి అండ్ మార్చ్ 5th వరకు 9 మిసైల్స్ ని ప్రయోగించిన దేశంగా నార్త్ కొరియా, ఒక నియంతృత్వ దేశం, ఈరోజు వార్తలు ఇచ్చింది. నియంతృత్వ దేశం అంటున్నాను. లాస్ట్ టైం నార్త్ కొరియాకి సంబంధించి మనం డిస్కస్ చేసిన అంశం ఏంటి, నార్త్ కొరియాకి సంబంధించిన ప్రస్తుత పాలకుడు ఎవరు, కిమ్ జాంగ్ ఉన్, ఒక నియంత.
తన నియంత ఆధ్వర్యంలో ఉన్న నార్త్ కొరియా ప్రజలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. తన తండ్రి యొక్క సంతాప దినాల కారణంగా ఇటీవల దేశ ప్రజలపైన చాలా ఆంక్షలు విధించాడు కిమ్ జాంగ్ ఉన్. ఆ దేశంలో ఎవరు కూడా నవ్వకూడదని, ఏడవకూడదని, రోడ్లపైన తిరగకూడదని, మద్యం సేవించకూడదని, ఇలాంటి నియంత పాలనలో ఉన్న నార్త్ కొరియా తరచూ మిసైల్ ప్రయోగాలను గుర్తుంచుకోండి. ఈ టాపిక్ బ్యాలిస్టిక్ మిసైల్కి సంబంధించి కానివ్వండి, దీని యొక్క కెపాసిటీ కానివ్వండి, ఏది అవసరం లేదు. 2022 సంవత్సరం మార్చి నెల వరకు 9 మిసైల్ ప్రయోగాలతో వార్తలు నిలిచిన దేశం ఏది? తరచూ మిసైల్స్ని ప్రయోగిస్తూ వార్తలు ఇచ్చిన దేశం ఏదంటే నార్త్ కొరియా అని గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల కాలంలో కొన్ని మిసైల్స్, ప్రముఖ మిసైల్స్ చాలా వార్తలు నిలిచాయి. లాస్ట్ జనవరి మాసంలో మనం జిర్కాన్ మిసైల్ ప్రయోగం గురించి చూసాం. జిర్కాన్ మిసైల్ అనగానే రష్యాకి సంబంధించి కానివ్వండి, అండ్ ఇటీవల అమెరికాకి సంబంధించి హర్పూన్ మిసైల్సే కానివ్వండి. సో మిసైల్స్ అనగానే ఈ దేశాలు ఎక్కువగా వార్తలు నిలుస్తూ ఉంటాయి. అందులోనూ ప్రపంచంలోనూ అత్యధిక సార్లు మిసైల్స్ ప్రయోగిస్తున్న దేశంగా మాత్రం నార్త్ కొరియా అని గుర్తుంచుకోండి. ఇటీవల ప్రయోగించిన బాలిస్టిక్ మిసైల్ ఏదైతే ఉంటుందో కొరియాకి జపాన్కి మధ్య ఉండే ఐలాండ్ ప్రాంతాన్ని ఢీకొట్టింది అని చెప్పేసి సౌత్ కొరియా ఆరోపిస్తుంది. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ పూణే. సో పూణే మహానగరంలో దాదాపు 150 ఎలక్ట్రిక్ బస్సులను నిన్నటి రోజున భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది. ఎలక్ట్రిక్ బస్సులు ఎక్కడ? పూణే మహానగరం ఎక్కడ ఉంది? మహారాష్ట్రలోని పూణే సిటీలో 150 ఎలక్ట్రిక్ బస్సులు. ఎందుకోసం అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కోసం. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ప్రజా రవాణా కోసం. ఇక్కడ ఒక సంస్థ పేరు గుర్తుంచుకోండి, అదేంటంటే ఎలక్ట్రిఫై అనే ఒక సంస్థ. ఎలక్ట్రిఫై గ్రీన్ అని పిలిచినా, లేదంటే ఓలెక్ట్రా గ్రీన్ అని పిలిచినా ఒకటే. ఓలెక్ట్రా గ్రీన్ ఆర్ ఎలక్ట్రిఫై గ్రీన్ అనే సంస్థ, ఓలెక్ట్రా గ్రీన్ సంస్థ ఇటీవల పూణేకి సంబంధించి 150 ఎలక్ట్రిక్ బస్సులను తయారు చేయడం జరిగింది. ఆ తయారు చేసిన బస్సులు ఏవైతే ఉంటాయో పూణేలో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టంలో ఉపయోగపడే రీతిలో నరేంద్ర మోదీ గారు నిన్నటి రోజున ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం ప్రపంచమంతా కూడా రెన్యూవబుల్ ఎనర్జీ వైపు, ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు పయనిస్తుంది. ఇందులో భాగంగా ఈ ఎలక్ట్రిక్ బస్సులు ఏవైతే ఉంటాయో 150 ఎలక్ట్రిక్ బస్సులు పూణే మహానగర ప్రాంతంలో సేవల కోసం ప్రారంభించబడడం అనేది మనం ఎంతైనా ప్రశంసించవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాధాన్యత పెరుగుతోంది పర్యావరణ సంరక్షణలో భాగంగా. అందులో భాగంగా భారత ప్రభుత్వం ఇటీవల ఫేమ్ గైడ్లైన్స్ ని కూడా విడుదల చేసింది. ఫేమ్ 2.0 ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. అండ్ ఇటీవల కాలంలో గో గ్రీన్ అనే ఇనిషియేటివ్తో ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వార్తలు నిలిచింది. అండ్ ఢిల్లీకి సంబంధించి స్విచ్ ఢిల్లీ క్యాంపెయిన్ ప్రస్తుతం మనం వాడుతున్న కన్వెన్షనల్ వాహనాలు ఏవైతే ఉంటాయో వాటి స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను వాడితే మనకు ఏ రకమైన ఆర్థిక ప్రయోజనం జరుగుతుంది, పర్యావరణ విషయంలో ఎలాంటి సంరక్షణ మనం తీసుకున్న వాళ్ళం అవుతామని చెప్పేసి స్విచ్ ఢిల్లీ క్యాంపెయిన్. అండ్ ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి కెవాడియా అనే ప్రాంతం ఎలక్ట్రిక్ వెహికల్స్ ఓన్లీ జోన్ గా గుర్తింపు పొంది వార్తలు ఇచ్చింది. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఓన్లీ జోన్ కెవాడియా అంటున్నాను. కెవాడియా అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? వరల్డ్స్ టాలెస్ట్ స్టాచ్యూ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఏమో కెవాడియా గుజరాత్. అదే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఏమో ఇటీవల ఐక్యతా విగ్రహం రామానుజాచారి గారి విగ్రహం. సో వీటిని గుర్తుంచుకోండి. సో కెవాడియా ప్రాంతం ఏదైతుందో అక్కడ నక్లెస్ రోడ్ లాగా ఉంటుంది. ఆ ప్రాంతంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఓన్లీ మాత్రమే, అంటే వాటిని మాత్రమే ప్రవేశానికి అర్హత ఇస్తున్నారు. అండ్ భారతదేశంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ హైవేకు గుర్తింపు పొందింది ఇటీవల యమునా ఎక్స్ప్రెస్ హైవే. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించి దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ స్టేషన్ మనకు ఎలక్ట్రిఫై అనే ఒక సంస్థ గురుగ్రామ్ అనే సిటీలో దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ 100 వెహికల్స్ కెపాసిటీ అన్నట్టు, అది ఇక్కడ హర్యానా రాష్ట్రానికి సంబంధించి. సో ఇలాంటి అంశాలు లింక్ చేసుకోండి. నిన్నటి రోజున పూణేలో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ కోసం 150 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. ఏ సంస్థ వాటిని తయారు చేసింది? ఓలెక్ట్రా గ్రీన్ అనే సంస్థ తయారు చేసింది. అండ్ పూణేలో ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ని కూడా నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. జస్ట్ ఇక్కడ ఈ టాపిక్ అనేది ఎందుకు ఇంపార్టెన్స్ వచ్చిందంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది కాబట్టి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలో నిలిచిన ఒక నూతన న్యూ స్పెసీస్ ఆఫ్ ప్లాంట్ జిన్బెర్రీ
జిన్బెర్రీ బెర్రీస్ ఉంటాయి కదా, బెర్రీస్ మీకు ఆరెంజ్ రెడ్డిష్ కలర్లో ఉండే బెర్రీస్ ఏవైతే ఉంటాయో ఆ బెర్రీస్లో న్యూ స్పెసీస్ వార్తలు ఇచ్చింది. దాని యొక్క పేరు ఏంటంటే గ్లైకాస్మిస్ ఆల్బికార్పా. పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇటీవల వార్తలు ఇచ్చిన ఒక నూతన మొక్క లేదా న్యూ స్పెసీస్ ఆఫ్ ప్లాంట్ వార్తలు నిలిచింది జిన్బెర్రీకి సంబంధించి. దాని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి? జిన్బెర్రీ వార్తలు ఇచ్చిన జిన్బెర్రీ ఏంటంటే గ్లైకాస్మిస్ ఆల్బికార్పా. దీని ఫ్యామిలీ మనకు వృక్షాలకి సంబంధించి ఫ్యామిలీస్ ఇంపార్టెంట్. ఏ ఫ్యామిలీకి సంబంధించిన అంటే రూటేసే ఫ్యామిలీ. బెర్రీస్ ఎక్కువగా రూటేసే ఫ్యామిలీకే ఉంటాయి. సో ఇక్కడ గ్లైకాస్మిస్ ఆల్బికార్పా ఏదైతే ఉంటుందో ఎక్కడ కనుగొన్నారు శాస్త్రవేత్తలు? ఏ శాస్త్రవేత్తలు అంటే బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు. బాటనీ, BOTANY. బాటనీ అంటే వృక్ష శాస్త్రం, వృక్షాల గురించి అధ్యయనం చేస్తాం. జూలజీ అంటే జూ, వన్యప్రాణులకి సంబంధించి, జంతువులకి సంబంధించి. సో బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా మనకు ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఏర్పాటు చేసిన సంస్థ ఇది. సో ప్రస్తుతం ఎక్కడ హెడ్ క్వార్టర్ పనిచేస్తుంది? కోల్కతా కేంద్రంగా పనిచేస్తుంది. సో బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించిన శాస్త్రవేత్తలు ఇటీవల వెస్టర్న్ ఘాట్స్ ఏవైతే ఉంటాయో, వెస్టర్న్ ఘాట్స్ లో సదర్న్ వెస్టర్న్ ఘాట్స్ అంటే ఇక్కడ తమిళనాడు రాష్ట్రం అని గుర్తుంచుకోండి. తమిళనాడు రాష్ట్రంలోని తిరునెల్వేలి ప్రాంతంలో ఈ న్యూ స్పెసీస్ ఆఫ్ జిన్బెర్రీ యొక్క ఆనవాలను గుర్తించడం జరిగింది. దాని పేరు ఏంటి అంటే గ్లైకాస్మిస్ ఆల్బికార్పా. జిన్బెర్రీస్ ని ఎక్కువగా మెడిసినల్ పర్పస్ కి వాడుతూ ఉంటారు. ముఖ్యంగా మెడిసిన్ తయారీలో ఎక్కువగా వీటిని ఉపయోగిస్తారు. ఇది ఒకటి గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ వార్తలు నిలుస్తున్న మొక్కల జాతులు కానివ్వండి, లేదంటే ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన రెప్టైల్స్ కానివ్వండి, ఫ్రాగ్స్ కానివ్వండి, యాంఫీబియన్స్ కానివ్వండి, ఏవైతే వార్తలు ఇచ్చినాయో వాటి గురించి ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ స్టడీ ఇన్ ఇండియా మీట్ వార్తలు నిలిచింది. స్టడీ ఇన్ ఇండియా మీట్ ఆర్ సదస్సు ఎక్కడ ప్రారంభమైంది? 2 రోజుల సదస్సు ఎక్కడ ప్రారంభమైంది అంటే బంగ్లాదేశ్లో ప్రారంభమైంది. బంగ్లాదేశ్ సంబంధించి రాజధాని ఢాకా ప్రాంతంలో, ఢాకా సిటీలో స్టడీ ఇన్ ఇండియా అనే ఒక మీట్ ఇటీవల జరిగింది, సదస్సు జరిగింది. సో బంగ్లాదేశ్లో జరిగింది కానీ ఇండియాకి సంబంధించి. సో భారతదేశానికి సంబంధించి ప్రస్తుతం బంగ్లాదేశ్లో రాయబారిగా విధులు నిర్వర్తిస్తున్న వారు హై కమిషనర్ ఇన్ బంగ్లాదేశ్ ఫ్రమ్ ఇండియా ఎవరు? విక్రమ్ దొరైస్వామి గారు ఈ స్టడీ ఇన్ ఇండియా మీట్ ని బంగ్లాదేశ్లో 2 రోజుల సదస్సుని ప్రారంభించారు. ఇందులో ముఖ్యంగా భారతదేశంలో ఉన్న విద్యా అవకాశాలు కానివ్వండి, ఉన్నత విద్యకు భారతదేశం ఎలాంటి అవకాశాలు కల్పిస్తుంది, వీటన్నిటిని కూడా ప్రాధాన్యంగా చర్చించడం జరిగింది. బంగ్లాదేశ్లో భారతదేశానికి సంబంధించిన ఎడ్యుకేషనల్ సమ్మిట్ కాబట్టి ఇంపార్టెంట్. మొదటిసారి 2018 సంవత్సరంలో జరిగింది. సో మరొకసారి 2022 సంవత్సరం మార్చ్ 4th 5th నుండి ప్రారంభమైన ఈ సదస్సు అని గుర్తుంచుకొని సరిపోతుంది. స్టడీ ఇన్ ఇండియా. ఇటీవల కాలంలో బంగ్లాకి భారత్కి సంబంధించిన సంబంధాలు ఏవైతే ఉంటాయో తరచూ వార్తలు నిలుస్తున్నాయి. సో 2 దేశాలకి సంబంధించి 50 years సెలబ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. 50 years ఆఫ్ ఇండిపెండెన్స్ ఆర్ లిబరేషన్ ఫర్ బంగ్లాదేశ్, 50 years ఆఫ్ విక్టరీ ఫర్ ఇండియా 1971 to 2021. ఈ ఇయర్ అనేది చాలా ఇంపార్టెంట్. 2022లో సెలబ్రేషన్స్కి ఇటీవల బంగ్లాదేశ్కి సంబంధించిన సెలబ్రేషన్స్లో భాగంగా, విక్టరీ డే సెలబ్రేషన్స్లో భాగంగా మన భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు గడిచిన నెలలో బంగ్లా పర్యటనకి వెళ్ళడం జరిగింది. అండ్ 1971 వార్కి సంబంధించి ఇండియా డైరెక్ట్గా పాకిస్తాన్తో యుద్ధం చేసింది. అందుకోసమే బంగ్లాకి విముక్తి రావడం జరిగింది 1972లో. అందులో భాగంగా అప్పుడు పార్టిసిపేట్ చేసిన యుద్ధ నౌకలు కానివ్వండి, ఫైటర్ జెట్స్ కానివ్వండి, ఇరు దేశాలు కూడా ఇటీవల గిఫ్ట్ కింద, రిటర్న్ గిఫ్ట్ కింద ఇచ్చుకున్నారు. లెగసీ అలోవెట్, లెగసీ F3 అని చెప్పేసేసి వీటి గురించి. అండ్ ఇటీవల కాలంలో బంగ్లా మరియు ఇండియాకి సంబంధించి ఫెనీ వంతెన అనే ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం చూసాం, మైత్రి సేతు వంతెన అని చెప్పేసి. అండ్ ఇటీవల కాలంలో బంగ్లాదేశ్ తరచూ వార్తలు నిలుస్తుంది ట్రాన్స్జెండర్లకు సంబంధించి. ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా బంగ్లాదేశ్ ట్రాన్స్జెండర్ ఎవరైతే ఉంటారో ఇస్లాం మతాన్ని అనుసరించేవారు మదరసాల ఏర్పాటు అనే అంశం. వీటితో పాటు మిస్లేనియస్ అంశాలు లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ క్రీడల విషయానికి వస్తే, సో క్రీడల విషయానికి వస్తే ప్రస్తుతం BCCI సెక్రటరీ కార్యదర్శి, BCCI అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా, BCCI భారతదేశంలో క్రికెట్ని నియంత్రించే సంస్థ BCCIకి సంబంధించి ప్రస్తుతం హెడ్గా, ప్రెసిడెంట్గా సౌరవ్ గంగూలీ గారు ఉన్నారు. కార్యదర్శిగా జై షా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. జై షా అనగానే షా ఏం పేరు గుర్తుకురావాలి? అమిత్ షా వాళ్ళ కుమారుడు, అమిత్ షా తనయుడు. సో జై షా నిన్నటి రోజున అందుల క్రికెట్కి సంబంధించి, సో దివ్యాంగుల క్రికెట్కి సంబంధించి, అందుల క్రికెట్ కాదు, దివ్యాంగుల క్రికెట్కి సంబంధించిన
ట్రోఫీని లాంచ్ చేశారు. ట్రోఫీ దివ్యాంగుల క్రికెట్కి సంబంధించిన ట్రోఫీ అంటే ఆ ట్రోఫీ ఎవరైతే విజేత ఉంటారో వాళ్ళు గెలుపొందిన వాళ్ళకి ఇస్తారు కదా, ఆ ట్రోఫీ లాంచింగ్ సెరమనీ నిన్న జరిగింది. మరి దివ్యాంగుల క్రికెట్ టోర్నమెంట్ ఎప్పటినెప్పుడు జరుగుతుందంటే మార్చి 11 నుండి మార్చి 14 మధ్య. వేదిక ఏంటంటే హైదరాబాద్లో ప్రారంభం కానుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇందులో దేశంలో 7 జట్లు పార్టిసిపేట్ చేయబోతున్నాయి. ఇది దేశవాళీ టోర్నీయే. సో దేశవాళీ టోర్నీ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇలా ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి 7 జట్లు తలపడే ఈ టోర్నమెంట్, దివ్యాంగుల క్రికెట్ టోర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఆతిథ్యం హైదరాబాద్ అని గుర్తుంచుకోండి. ఆ టోర్నమెంట్కి సంబంధించిన ట్రోఫీ ఉంటుంది కదా, ఎవరైతే విజేత ఉంటారో వారికి ఇచ్చే ట్రోఫీ, ఆ ట్రోఫీని నిన్నటి రోజున ఆవిష్కరించడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ సో క్రీడల విషయానికి వస్తే మనకి మిథాలీ రాజ్ అండ్ స్మృతి మందన ఇద్దరు క్రీడాకారులు ఈరోజు వార్తలు నిలిచారు. మిథాలీ రాజ్ యొక్క ప్రత్యేకత ఈరోజు ఎందుకు వార్తలు ఇచ్చారంటే ప్రస్తుతం న్యూజిలాండ్ వేదికగా న్యూజిలాండ్ ఆతిథ్యంలో జరుగుతున్న 12th ఎడిషన్ ఆఫ్ ఐసీసీ విమెన్స్ వన్డే క్రికెట్ వరల్డ్ కప్ 2022 ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అంతర్జాతీయ క్రికెట్ మండలికి సంబంధించిన క్రికెట్ టోర్నమెంట్ ఐసీసీ ఈవెంట్ అంటే వరల్డ్ కప్. సో వన్ డే అంటే 50 ఓవర్స్ ఆడతారు అన్నట్టు ఇరు జట్లు కూడా. వన్ డే వరల్డ్ కప్ ఈ ఎడిషన్ అయినది 12th ఎడిషన్. సో ఇక్కడ ఈ వరల్డ్ కప్ ఆతిథ్యం ఇస్తున్న దేశం గుర్తుంచుకోండి న్యూజిలాండ్లో జరుగుతుంది. సో నిన్న ముగిసిన మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మార్చి 6న నిర్వహణ జరిగింది. సో ఈ టోర్నమెంట్లో భారత్ తలపడిన మొట్టమొదటి జట్టు ఏంటంటే పాకిస్తాన్. ఇందులో భారత్ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే మిథాలీ రాజ్ భారతదేశానికి సంబంధించిన చరిత్రలో నిలిచిపోయిన భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్. అలాంటి మిథాలీ రాజ్ గారు ఒక ప్రత్యేక రికార్డు విమెన్స్ వరల్డ్ కప్ వన్డే వరల్డ్ కప్లో 6 సార్లు పార్టిసిపేట్ చేసిన క్రీడాకారిణి. 6 వరల్డ్ కప్పుల్లో ఇండియా తరపున పార్టిసిపేట్ చేయడం అంటే గ్రేట్. సో 2000 సంవత్సరం ఫస్ట్, 2005, 2009, 2014 అండ్ 2017 ఈ విధంగా ఏవైతే ఉంటాయి ఆ తర్వాత 2022. సో ఇయర్స్ అవసరం లేదు. 6 సార్లు వన్డే వరల్డ్ కప్ క్రికెట్లో మహిళల ఈవెంట్లో 6 సార్లు ఆడుతున్న క్రీడాకారిణి ఎవరు, మహిళా క్రీడాకారిణి ఎవరంటే మిథాలీ రాజ్. ఇక స్మృతి మందాన విషయానికి వస్తే నిన్న జరిగిన మ్యాచ్ వరల్డ్ కప్ మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చిన క్రీడాకారి, అద్భుతమైన క్రీడా నైపుణ్యాన్ని చూపించారు. అందులో భాగంగా 2500 వన్డే పరుగులు సాధించిన మహిళా క్రీడాకారిని 4వ భారతీయురాయలుగా ప్రత్యేకంగా వార్తలు ఇచ్చారు. 2500 పరుగులు సాధించిన 4th ఇండియన్ విమెన్ బ్యాటర్ అని చెప్పాలి. ఎందుకంటే బ్యాట్స్మెన్ అనే పదం ప్రస్తుతం లేదు. ఐసీసీ ఇటీవల నియమావళి ప్రకారం బ్యాటర్, ఎందుకంటే పురుషులైనా మహిళలైనా బ్యాటర్ అనాలి. సో అందులో ఫస్ట్ ఎవరున్నారు మిథాలీ రాజ్, సెకండ్ అంజుమ్ చోప్రా, థర్డ్ హర్మిన్ కౌర్, 4th వచ్చేసి స్మృతి మందాన. భారతదేశం తరపున వన్ డేస్లో 2500 పరుగులు సాధించిన మహిళా క్రీడాకారిని 4th ప్లేయర్గా స్మృతి మందాన. ప్రస్తుతం వర్ధమాన ఎమర్జింగ్ ప్లేయర్ ఎవరైతే ఉంటారో దేశవ్యాప్తంగా కూడా కాదు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన క్రికెట్ నైపుణ్యం ఉన్న క్రీడాకారినిగా తరచూ వార్తలు నిలుస్తున్నారు స్మృతి మందాన. ఈ ఇద్దరు పేర్లు గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచిన కేరళ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కానీ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ వ్యక్తి, ఇస్లాం మతానికి సంబంధించిన వ్యక్తి. తన పేరు గుర్తుంచుకోండి పనక్కడ్ సాయద్ హైదర్ అలీ షిహాబ్ తంగల్ జీ. పేరు కొంచెం పెద్దగా ఉంటుంది, జస్ట్ ఏదో ఒక వర్డ్ గుర్తుంచుకోండి సరిపోతుంది. షాహిబ్ తంగల్ అని గుర్తుంచుకోండి. సో పనక్కడ్ సాయద్ హైదర్ అలీ షిహాబ్ తంగల్ జీ. సో తను కేరళ రాష్ట్రానికి సంబంధించి, కేరళ రాష్ట్రం ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పాలిటిక్స్లో కూడా చాలా గుర్తింపు ఉంది. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఈ పార్టీ యొక్క వ్యవస్థాపకులు. ఈ పార్టీకి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందిన ప్రముఖ వ్యక్తి అండ్ ముస్లింస్కి సంబంధించి ఇస్లాం మతానికి సంబంధించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. నిన్నటి రోజున కేరళలో మరణిస్తూ వార్తలు నిలిచారు. యాక్చువల్గా తన పార్టీ ఎక్కువగా కాంగ్రెస్కి అలయన్స్గా పనిచేస్తూ ఉంటుంది. ఇదంతా అవసరం లేదు. సో ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చిన ఈ పర్సన్ పేరు గుర్తుంచుకోండి. తనకు సంబంధించిన పార్టీ ఏంటంటే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీకి సంబంధించిన ప్రముఖ వ్యక్తి అండ్ ఇస్లాం మతానికి సంబంధించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఇటీవల మరణిస్తూ వార్తలు నిలిచారు. సో ఇక్కడ ఈరోజు మనం డిస్కస్ చేసిన అన్ని అంశాలు కూడా ర్యాపిడ్గా చూద్దాం. సో సంభవ్ స్వాలంబన్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి టు ట్యాకిల్ ప్లాస్టిక్ ఇష్యూస్ ఇన్ ఇండియా ఎంఎస్ఎంఈకి సంబంధించి
అండ్ నెక్స్ట్ ఐటీబీపీకి సంబంధించి యువతకి సంబంధించి స్వీయ రక్షణ కార్యక్రమం ప్రారంభించబడుతూ వార్తలు ఇచ్చింది. దేశ్ కి హిఫాజత్, దేశ్ కి సురక్ష. అండ్ నెక్స్ట్ ముగిసిన మిలాన్ 2022 నావల్ ఎక్సర్సైజెస్ భారత్ ఆతిథ్యంలో అని గుర్తుంచుకోండి. 1995లో ప్రారంభించడం జరిగింది. సో ఈ సంవత్సరం. సో థీమ్ గుర్తుంచుకోండి ఇక్కడ, కామరేడ్, కోహర్షన్ అండ్ కొలాబరేషన్. అండ్ డిఫెన్స్ ఎక్స్పో 11th ఎడిషన్ ఆఫ్ డిఫెన్స్ ఎక్స్పో. యాక్చువల్గా మొదటిసారి డిఫెన్స్ ఎక్స్పో 1996లో ప్రారంభమైంది. ఈ సంవత్సరం ప్రారంభం కానున్న డిఫెన్స్ ఎక్స్పో అనేది వాయిదా వేస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన. కారణం ఏంటంటే లాజిస్టిక్స్, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఇంపాక్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ డిఫెక్స్పో ఏదైతే ఉంటుందో వాయిదా వేస్తున్నాం. ఆతిథ్యం ఇచ్చే ప్రాంతం మాత్రం గుర్తుంచుకొని గుజరాత్, గాంధీనగర్. అండ్ నెక్స్ట్ కేరళ రాష్ట్ర సంస్కృతిలో భాగమైన కలియట్టం ఫెస్టివల్ అనేది వార్తలు వచ్చింది. తెయ్యం డ్యాన్స్. తెయ్యం అనగానే తెయ్యం THEYYAM తెయ్యం అనగానే కేరళ రాష్ట్రం గుర్తుకు రావాలి. అండ్ నెక్స్ట్ ఐఐటీలు రానున్న రోజుల్లో MBBS సో మెడిసిన్ని కూడా ఆఫర్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా UGC ఇటీవల విడుదల చేసిన డ్రాఫ్ట్ గైడ్లైన్స్ చెప్తున్నాయి. అండ్ ఎవిడెన్స్ ఆఫ్ 40,000 year old మోడర్న్ కల్చర్ అనెర్తడ్. సో 40,000 సంవత్సరాల క్రితం నాటి మానవుడికి సంబంధించిన కట్టడాలు కానివ్వండి ఇటీవల ఏ ప్రాంతాల్లో బయటపడ్డాయి అంటే చైనాకి సంబంధించి ఆర్కియాలజిస్టులు. అండ్ ఢిల్లీ టీచర్స్ యూనివర్సిటీ నైపుణ్యమైన టీచర్లను తయారు చేయడంలో భాగంగా బీఈడీ కోర్సులు, టీచర్ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి అద్భుతమైన ఆఫర్స్ ఇచ్చే ఢిల్లీ టీచర్స్ యూనివర్సిటీని ఇటీవల ప్రారంభించడం జరిగింది. అండ్ నెక్స్ట్ తరచూ వార్తలు నిలుస్తున్న నార్త్ కొరియా మరొకసారి మిసైల్ ప్రయోగంతో సేమ్ రెగ్యులర్ టాపిక్తోనే వార్తలు ఇచ్చింది. బ్యాలిస్టిక్ మిసైల్ ప్రయోగం. అండ్ నెక్స్ట్ పూణేలో 150 ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రిక్ బస్సులు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కోసం నిన్నటి రోజున ప్రారంభమవుతూ వార్తలు ఇచ్చాయి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా. అండ్ వార్తలో నిలిచిన నూతన జిన్ బెర్రీ వెరైటీ. సో సైంటిఫిక్ నేమ్ గుర్తుంచుకోండి, గ్లైకోస్మిస్ అల్బికార్పా. అండ్ స్టడీ ఇన్ ఇండియా మీట్ ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది? బంగ్లాదేశ్లోని ఢాకా అని గుర్తుంచుకోండి. భారతదేశంలో విద్యా అవకాశాలకు సంబంధించిన ఒక అవగాహన కార్యక్రమం. అండ్ నెక్స్ట్ దివ్యాంగుల క్రికెట్ టోర్నమెంట్కి సంబంధించి ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమం. అండ్ వార్తలో నిలిచిన వ్యక్తుల విషయానికి వస్తే మనకి మితాలి రాజ్ అండ్ స్మృతి మందానా. నెక్స్ట్ వార్తలు నిలిచిన తంగల్ జీ గారు కేరళ రాష్ట్రానికి సంబంధించి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ వ్యవస్థాపకులు, ప్రముఖ వ్యక్తి మరణిస్తూ వార్తలు నిలిచారు. ప్రముఖ ముస్లిం ఆధ్యాత్మికవేత్త. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.